హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము పండుమిరపకాయలు టమోటాల ఊరగాయ పెట్టుకుందామండి. నిలువ పచ్చడి అది నేను పెట్టుకుంటున్నాను, మీకు ఇది చూపెడతామని తీస్తున్న వీడియోను. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, 1 కేజీ పండుమిర్చి అండి. 1 కేజీ తీసుకునే ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి. కారం ఉంటాయో లేదో తెలియదు, కానీ ఇవే దొరికాయి. తీసుకున్నా 1 కేజీ పండుమిర్చి, 2 కేజీల టమోటా, 2 కేజీల టమోటా, 1 కేజీ పండుమిర్చి అన్నీ కడిగి ఆరబెట్టి తొట్టాలు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ 2 కేజీలు టమాటాలు 1 కేజీ పండుమిర్చికి 1 కేజీకి వచ్చి 150 గ్రాములు, 300 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. దీంట్లోకి సాల్ట్ అది మళ్ళీ చూపిస్తానులేండి. ఇవన్నీ కట్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇట్లా అన్నీ కట్ చేసేసి గిన్నెలో వేసి పెట్టేసుకుందాం. ఇవన్నీ అన్నీ ఇలాగా చిన్నగా కట్ చేసుకుంటే అవి తొందరగా మెత్తగా అవుతాయండి. పెద్దగా కట్ చేస్తే తొందరగా మెత్తగా కావు, మధ్య మధ్యలో అంతా గట్టి గట్టిగా ఉంటుంది. అందుకని నైస్గా కట్ చేసుకోండి, బాగుంటాయి. టమాటాలు ఇలా కట్ చేసుకుందామండి. అన్నీ ఇలాగే కట్ చేసుకుందాము. ఈ పండుమిర్చి కూడా ఇలా కట్ చేసి మిక్సీకి వేసుకుంటానండి. అమ్మో, చాలా గట్టిగా ఉన్నాయి, మందం ఉంది ఇది కాయ. ఇలాగన్నీ కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటానండి. ఇట్లా ఎత్తే ఎప్పుడమ్మా మిక్సీ కూడా పడదు. ఓకే అండి, అన్నీ ఇలా కట్ చేసుకుంటాను. ఇవన్నీ టమాటాలు పెట్టేసినానండి. స్టవ్ మీద ఇప్పుడేను ఆన్ చేసినాను. మనం సాల్ట్ చూసుకుంటున్నానండి. చూసుకొని వేసుకుందామండి. మళ్ళీను ఇది 1/2 కిలో అంత ఉందండి ఇది సాల్ట్, కల్లుప్పు. ఇప్పుడు నేను 1/4 కేజీ ఉంటుందండి కప్పుకి, 1.5 కప్పు వేసుకున్నాను. ఇంకా వేయనండి, చూసుకొని వేసుకుందాం. మనము తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వేస్తాను. మళ్ళీ చూసుకొని వేసుకుంటానండి. నేను మిరపకాయలు వేస్తాం కదండి, అప్పుడు వేస్తాను. మిరపకాయలు వేసే ముందర వేసేస్తాను. ఇప్పుడు ఇదంతా మెత్తగా కావాలండి. దీని మీద మనం మెత్తగా అయిపోతుందండి. కొంచెంసేపు కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లోకి, అడుగంటుకోకుండా అండి. కొంచెం ఆయిల్, ఉప్పు అన్నీ పడితే నీరు వస్తుంది, మెత్తగా అవుతాయి తొందరగా. ఇప్పుడు దీంట్లోకి అండి చింతపండు అండి 300 గ్రాములు, 2 కేజీల టమాటాలకి 1 కేజీ టమాటాకి 150 గ్రాములు వేసుకుంటున్నానండి చింతపండు. అట్లా 2 కేజీల టమాటాలకి 300 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే పండుమిర్చి కదండి, ఎక్కువ తీసుకుంటున్నాను నేను. పండుమిర్చిని ఇలా కట్ చేసి పెట్టినానండి. దీంట్లో గ్రైండ్ చేసుకుంటా.
ఇవి లాస్ట్లో లేండి, ఇవన్నీ మెత్తగా కావాలి కదా. రెండుసేపు పోతే మెత్తగా అవుతుందండి. ఓకే అండి. ఇప్పుడు ఇది జీలకర్ర అండి, పచ్చి జీలకర్రే తీసుకున్నా నేను. 2 స్పూన్లు మామూలుగా టీ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇవి కూడా అంతేనండి. 2 స్పూన్లు మెంతులు వేయించి పెట్టుకున్నానండి. ఇవి ఆవాలండి, ఆవాలు కూడా 2.5 స్పూన్ అట్లా తీసుకుంటాను. ఇవి 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పచ్చిదేనండి, వేయించలేదు. ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకుందాం. పసుపు అండి, కావాల్సినంత వేసుకోవచ్చు మనం. ఇప్పుడు రొంత వేస్తాను, ఆయిల్ కొంచెం వేస్తానండి. ఆయిల్ కొంచెం వేస్తామండి, తర్వాతకి వేస్తాం కదా. దాంట్లోకి ఇంగువండి, ఇది కానీ తర్వాత దాంట్లోకి వేసుకుందాము. ఎల్లుల్లిపాయ అండి, పొట్టు తీసేసుకుంటానండి. తీసేసుకొని దాంట్లో కొన్ని అట్లే వేస్తాను. మనం పోపు పెడతాం కదా, దాంట్లోకి కొన్ని కచ్చాపచ్చగా దంచేసి వేస్తానండి. ఓకే అండి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను దీంట్లోకి. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నా కొంచెం దీంట్లోకి. పోపు కూడా పెట్టేసుకుంటానండి. దగ్గర ఇప్పుడు 3/4 కిలో వేస్తున్నానండి. దీంట్లోకి ఇంత చాలండి, కొలకవుతుంది. కావాలంటే మళ్ళీ కాంచి చల్లార్చి పోసుకోవచ్చులే చూసుకొని. 3/4 కేజీ వేసానండి ఆయిల్ దగ్గర. ఆయిల్ లేకపోతే బాగుండదండి. ఆయిల్ ఉంటుంది పైన తేరుతూ ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. ఆయిల్ మనం తినేటప్పుడు ఆయిల్ వేసుకోకుండా వేసుకుంటే బాగుంటుందండి, మనకి బాగుంటుంది. అక్కడ ఊరగాయ నిలువ ఉండేదానికి బాగుంటుంది. ఇది పట్టదండి మళ్ళీను. అంత పెద్ద బోలు ఏంది కనపరాలేదు నాకు. ఉంటే పెద్ద ఉన్నాయి, లేదంటే ఇంతకంటే కొంచెం పెద్దది లేదు. అల్లం వెల్లుల్లి ఉందండి. దాంట్లోకి మనం మిరపకాయలు పట్టేసుకొని దాంట్లోకి వేసుకొని ఇది దాంట్లోకి వేస్తే సరిపోతుంది. లాస్ట్లోను కారం వేస్తే పట్టదు, నిండా వస్తుంది కలిపేకి, అంత కష్టం. ఇప్పుడు ఈ చింతపండు దీంట్లో బాగా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు పోపుకి కానీ రెడీ చేసుకుంటానండి. ఆయిల్ చల్లగా కావాలి కదా, అందుకే పోపు వేసి పెట్టేసుకున్నాం అనుకో. అప్పుడే బాగా రసం వచ్చేసింది చూడండి. టమాటాలు బాగా మాగిండేటైతే బాగుంటుందండి ఊరగాయ. ఎందుకంటే అక్కడక్కడ గట్టిగా లేకోకుండా మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది. చూడండి, మనం సాల్ట్ వేసినాం కదా, అందుకే ఇలాగంతా నీరు వచ్చేసింది. ఇలాగే ఉడకాలి. కాకపోతే ఇది ఎగురుతుందండి, జాగ్రత్త చేసుకోవాలా. మూత తెరబెట్టుకోవాలా. ఇప్పుడు మళ్ళీ కావాలంటే
తీసేసుకోవాలి లాస్ట్లో, నీరు ఇమిడిపోవాలి కదా. పెట్టేసినానండి, మళ్ళీ ఇందుకు ఎగురుతుంది కదా. ఓకే అండి, దీని కింద అంటించేసినాను పోపు పెట్టేకి. పోపుకి కావట్టిండేటువంటి పచ్చిశనగపప్పు అండి. ఉద్దిపప్పు వేయలేదండి, కావాలంటే వేసుకోండి, నేను వేయలేదు. పచ్చిశనగపప్పు వేస్తా. అలాగే ఎండుమిరపకాయలండి కట్ చేసేస్తాను. కరివేపాకండి, ఇవి ఉప్పులోకి వేసేయకండి, ఒలుచుకొని పొట్టు తీసేసుకుంటానండి, ఆ టైం ఉంది కదా. ఇంకా దీంట్లోకి ఆవాలు వేస్తానండి. ఓకే, ఇంగు అండి పప్పులోకి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇది వచ్చి ఎగిరినారంటే మనకి అయిపోతామండి మనము, అందుకే జాగ్రత్తగా చేసుకోవాలా. తెలిసి పెద్దోళ్ళకైతే తెలుస్తుందండి, పిల్లలకి తెలియదు కదా. అదే ఉడుకుతుందిలే అని దీన్ని పెట్టి పక్కన నిలబడుకున్నారంటే వాళ్ళకి ఎగురుతుంది, జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకే చెప్తున్నానండి, మీకు తెలియదని కదా పెద్దోళ్ళకి. ఓకే అండి, దీన్ని మిక్సీ పట్టుకది తిరువాతకి వేసి ఇవ్వండి. తిరువాతకి వేస్తున్నా, ఒకసారి మళ్ళీ కలివేసుకుంటుందా. తరచు కలివేసుకుంటుండాలండి మనం, మాటికి కలివేస్తున్నాం, లేకపోతే అడుగంటేస్తుంది. ఇట్లా ఇదంతా ఇమిరిపోతే కొద్దిగా ఇట్లా పెట్టుకున్నానండి, నాకు ఎగరుకోకుండా నేను సేఫ్గా ఉండేకి అట్లా పెట్టేసుకున్నది. తెరబెట్టినాను, ఆయిల్ మధ్యకి కాగిందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాము. అప్పుడే కాగిందండి, ఆఫ్ చేసి పెట్టిన. నేను ఎల్లుల్లి తెలుసుకోలేదు కదండి, అది చేసుకుందేకి టైం పట్టింది నాకు. ఇట్లా కొంచెమేమో పచ్చగా మిక్సీ పట్టేసిన, కొన్నేమో అట్లా వేస్తున్నాను. దీంట్లోకి శనగపప్పు వేస్తున్నానండి. ఇది కొంచెం మాడే లోపల మనం ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కదండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, ఎల్లుల్లిపాయి, ఇంగు అండి. ఇది ఆయిల్ చాలా కాగిందంటే మనం వేసిండేటివన్నీ ఆయిల్ చల్లగాయ లోపల మాడిపోతాయండి, నల్లగా అయిపోతాయి. అందుకోసమని ఆయిల్ ఒకసారి కాంచి కొంచెం ఆఫ్ చేసి పెట్టినాను. మళ్ళీ ఇప్పుడు వేసినాను, శనగపప్పు వేసినాను పోపుకి. మనము వెంటనే ఏమన్నా వేసేటట్లయితే మాడిపోకుండా ఉంటుందండి. మనం ఇది లేట్గా వేస్తాం కదా, చల్లగానిచ్చు కదా వేసింది, అందుకోసమని అలా చేస్తున్నా. మీరు కూడా అలాగే చేసుకోండి. ఎండుమిరపకాయలు వేసినామండి, లోపల మాడుతుందిలేండి శనగపప్పు కూడా. ఇదైతే బాగానే కలివేసుకుంటూ ఉండాలండి. ఈ రసం అంతా కొంచెం మిగితే బాగుంటుంది ఊరగాయ.
ఇలాగ పెట్టేసుకున్నానండి. ఇలా పెడితే కరివేపాకు, ఎల్లుల్లి, మిరపకాయలు, ఆవాలు ఇవి వేసానండి. సిమ్లో పెట్టేసినాను. కొంచెము తక్కువగా పెట్టి చూపిస్తాం అనుకున్నామండి మీకు. కాకపోతే నాకు మళ్ళీ పండుమిరపకాయలు ఇప్పుడు దొరకవండి. ఇంకా ఒకేసారి పెట్టేసుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎక్కువ కాబట్టి చాలా టైం తీసుకుంటుందండి వీడియోకి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ దంచింది వేస్తున్నాండి. కచ్చాపచ్చగా దంచినాను. ఎక్కడ తేమ ఉండకూడదండి, తడి తగ్గకూడదండి ఎందుకన్నా కానీ. ఇది ఆయిల్లో మగ్గి బాగుంటుందండి. ఇప్పుడు వచ్చి కొంచెం పసుపు వేసుకున్నామండి. మనం టమాటాలు కొంచెం వేసినాం కదా, దీంట్లో కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేస్తే బాగుంటుంది దీంట్లోకి. నేను బాగా 2 టేబుల్ స్పూన్లు వేసినానండి. టీ స్పూన్లు వేసినాను. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇవి వేడికే మగ్గుతాయండి, లేకుంటే మాడిపోతాయి. ఇవి వేడికే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి. వెల్లుల్లి అంత మగ్గన అవసరం లేదండి. వెల్లుల్లి ఓ మాదిరి మెత్తగా అయితే మేలు. చాలా మగ్గిందంటే పిసి పిసి అయిపోతుంది. ఇప్పుడు సరిపోతుందండి, అన్నీ సరిపోతాయి. ఇప్పుడు ఈ సల్లార పెట్టేసుకుందామండి. బయట పెట్టేసుకుంటాను. ఇది మరొకసారి కలిసి యాటికి వచ్చిందో చూస్తామండి. ఓకే, కొంచెంసేపు ఉండాలండి. ఈ రసంగా కొంచెం ఇమరాల బాగా, అప్పుడే బాగుంటుంది ఊరగాయ. నిలువ బాగుంటుందండి అట్లా రసం అంతా మిరిపోతే. ఓకే అండి, నీళ్ళు పెట్టేసుకున్నానులే. ఇప్పుడు ఇది కానీ ఆడించుకొచ్చుకున్నానండి. జీలకర్ర, ఇదేమంటారు, ఆవాలు, మెంతులు వేపించి పెట్టినా కదా, ఆడించి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు మిరపకాయలు మిక్సీ పట్టుకొచ్చుకుంటానండి. ఓకే అండి, ఇవ్వండి అయిపోయింది. ఇది ఇలా కావాలి గట్టిగా. ఇవ్వండి ఇట్లా అయింది చూడి, గట్టిగా అయింది. ఇప్పుడు ఒకటండి ఇవి పండు మిరపకాయలది వేసుకొచ్చినానండి. దీంట్లోకి వేస్తా.
అది పట్టదు కదండి, అందుకని దీంట్లోకి వేసేసిన. ఇప్పుడు ఇది కొంచెం మగ్గనిద్దాం. పండుగారము రవ్వ ఉప్పు వేసి పట్టినానండి. వాటికే నీళ్ళు గురించి చూడండి, అందుకే ఉప్పు వేయకూడదు. ఇమర పెడదాంలేండి, ఏం కాదు. అందుకే పండుమిరపకాయలకి ఉప్పు వేయకోకుండా మిక్సీ పట్టాల. ఉప్పు వేద్దామండి. ఇప్పుడు సాల్ట్ వేసేస్తా. అప్పుడు దాంట్లోకి వేసినాను. ఈ కప్పుతో 1.5 కప్పు వేసింది కదండి సాల్ట్. ఇంత మట్టుకు వేసినానండి. ఇది మిగిలింది ఒక 3 స్పూన్లు అంత మిగిలిచ్చినాను. చూసుకొని వేసుకుందామండి. మళ్ళీ ఎందుకంటే తక్కువ అయితే వేసుకోవచ్చండి, ఎక్కువ అయితే తీసేసుకోలేము. ఇంత ఊరగాయ కదా. సాల్ట్కి కొలత ఉండదండి, చెప్తారు కానీ కొలతలు నిజమంటే కొలత ఉండదండి. మాదిరిగా అందాజు పైన కొలత పెట్టుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ కొలత వేస్తే ఇలాగే ఉంటుంది. ఉప్పు కొంచెం కసిలాగా ఉంటుందండి, ఒక ఉప్పు అయితే చప్పగా ఉంటుంది. ఉప్పులో కూడా తేడాలు వస్తాయండి. ఒక ఉప్పు అసలు టేస్ట్ లేకోకుండా ఉంటుందండి, ఎంట్లోకి వేసిన ఇసంలాగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇది దీంతో పని లేదు మనకి. ఇప్పుడు ఇది సంచేపు ఉడకూడదండి, కొంచెంసేపు అంతే ఉన్నట్లు. కొంచెం నీరు వచ్చింది కదా పండుమిరపకాయల్లో, నీరు ఇది వేదాకా రోజుసేపు అట్లా ఉంటే ఇది మనము ఇట్లయినా పెట్టుకోవచ్చండి, లేకుంటే చల్లగా కానిచ్చేసి ఇది ఓ తిప్పు అట్లా తిప్పేస్తానండి నేను. ఈ పొడి అన్నీ వేసేసి ఒకసారి అట్లా గ్రైండ్ కూరని అనిపించేసి తీసేసుకుంటుంది. చాలా మెత్తగా అయితే మళ్ళీ పొంగుతుందండి, అది బాగుండదు. మళ్ళీ మిక్సీలో మనం ఏందని చట్నీ గిట్నీ వేస్తే పొంగుతాను లేదా, అలా వస్తే చెడిపోతుందండి. చల్లగా ఇచ్చి పూర్తిగా ఒక రౌండ్ అట్లా ఆన్ చేయడమా ఆఫ్ చేయడమా. ఏమంటే ఈ చింతపండు ఇట్లా వండుకోకుండా నీట్గా ఉంటుందండి. అండి కొంచెంసేపు 2 మినిట్స్ అయిందండి, అది వేసి ఇంకో 2 మినిట్స్ ఉండిచ్చి ఆఫ్ చేస్తాం. అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నా. ఇది చల్లగా అయినిచ్చి ప్యాన్ కింద పెడతానండి. చల్లగా అయినిచ్చి పొడి కలిపేసి మిక్సీ పట్టేసి మీకు ఆయిల్ కలిపేసి చూపిస్తానండి. బయట కట్టిపోయి ప్యాన్ కింద వేసేస్తా. ఇదిగోండి చల్లగా అయింది ఇది. ఇప్పుడు మెంతి, ఆవాలు, జీలకర్ర పొడి అంతా మిక్సీ పెట్టినా కదా, ఇది కలిపేస్తున్నా. కలిపేసి ఓ తిప్పు మిక్సీ పడదామండి. అంతా ఇట్లా బాగా కలుసుకుంటుంది.
ఓకే అండి, మిక్సీ పట్టుకొని వస్తాను. ఇదిగోండి టమాటో ఊరగాయ రెడీ అయింది, కలిపేసినాను. మీరు కూడా చేసుకొని తినండి. టమాటా ఊరగాయ, పండు మిరపకాయ టమాటా ఊరగాయ. ఓకే అండి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.